థాయిలాండ్లో రీసెంట్గా విష్ణుమూర్తి విగ్రహాన్ని కూల్చివేశారు సార్. ఈ చర్యపై పెద్ద ఎత్తున హిందువుల నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఒకవైపు బంగ్లాదేశ్లో చూస్తుంటే అక్కడ హిందూ వ్యతిరేక అల్లర్లు, దాడులు జరుగుతూ ఉన్నాయి. 2 హిందువుల్ని చంపేశారు. బంగ్లాదేశ్ అండ్ థాయిలాండ్ ఈ 2 దేశాల్లో జరుగుతున్న ఈ ఘటనల్ని, ఈ చర్యల్ని కంపేర్ చేయొచ్చు సార్. 2 సంబంధం లేవు. బంగ్లాదేశ్ లో హిందువులపైన ఊచకోతమో ఇస్లామిస్ట్ ఫండమెంటలిస్ట్ ఫోర్స్ చేస్తున్న దుర్మార్గం. అంటే బంగ్లాదేశ్ లో ఇస్లామిక్ మతోన్మాదులు చెలరేగిపోతున్న సమయంలో జరుగుతున్న దాడులు. థాయిలాండ్ లో అదేమి కమ్యూనల్ యాంగిల్ కాదు. అందులో బౌద్ధ మతోన్మాదంతో నీకు హిందువులపై దాడులు చేయడం కాదు. అది ఇట్స్ మోర్ ఏ జాగ్రఫికల్ డిస్ప్యూట్, రిలీజియస్ డిస్ప్యూట్ కానే కాదు. అది ఆడ ఏంటంటే కంబోడియా థాయిలాండ్ల మధ్య సరిహద్దు వివాదం ఉంది. ఈ వివాదానికి కేంద్ర బిందువు ఆ బార్డర్లో ఉన్న ఒక టెంపుల్, ప్రియా బిహార్ టెంపుల్ అని ఉంటుంది. ఇది 12th century టెంపుల్, 12వ శతాబ్దంలో కట్టిన హిందూ దేవాలయం. ఇంట్రెస్టింగ్ ఏంటంటే 12వ శతాబ్దంలో కట్టిన హిందూ దేవాలయం పైన కంబోడియా థాయిలాండ్ కొట్లాడుకుంటున్నాయి. సో ఆ దేవాలయానికి ఎదురుగా సమీపంలో ఈ విష్ణుమూర్తి విగ్రహం ఉంది. ఇది ఇటీవల 2014 అనుకుంటాను, ఈ మధ్య కాలంలో ఆ విగ్రహాన్ని నెలకొల్పారు. సో థాయిలాండ్ వాదన ఏంటంటే ఇది మా భూభాగంలో కంబోడియా నెలకొల్పింది, కంబోడియా మా సావర్నిటీ, మా దేశ భూభాగంలోకి చొరబడుతోంది అనేది థాయిలాండ్ ఆరోపణ. లేదు, ఈ టెంపుల్ ఉన్న భూభాగం అంతా మాదే అని కంబోడియా ఆరోపణ. ఈ కంబోడియా థాయిలాండ్ల మధ్య ఈ సరిహద్దు వివాదానికి మూలం వలస పాలకులు. ప్రపంచంలో 2 దేశాల మధ్య వలస పాలకులు సరిహద్దులు గీసి ఇబ్బందులు పెట్టిన అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు ఇండియా నేపాల్ సరిహద్దు ఉంది, ఇండియా పాకిస్తాన్ సరిహద్దు ఉంది, ఇండియా చైనా సరిహద్దు ఉంది, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ఉంది. ఎక్కడ ఏది తేలదు. ఎందుకంటే కొలోనియల్ రూలర్స్ దీన్ని డివైడ్ అండ్ రూల్ పాలసీలో భాగంగా ఈ రకమైన విభేదాలు సృష్టించిపోయారు. ఈ మధ్య ట్రంప్ థాయిలాండ్ కంబోడియాల మధ్య నేను శాంతి కుదుర్చుకున్నానని తన నోబెల్ పీస్ ప్రైజ్ సివిలో ఇది కూడా చెప్పుకున్నారు. కానీ ఆ ట్రంప్ కుదిర్చిన శాంతి ఒప్పందం నిరర్థకంగా మారిపోతుందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఫ్రెష్గా కంబోడియా థాయిలాండ్ల మధ్య సరిహద్దు డిస్ప్యూట్లో భాగంగా థాయిలాండ్ తమ టెరిటరీలో కంబోడియా నిర్మించింది అనే కారణాన ఆ విగ్రహాన్ని తీసేశారు. సో కూల్చారు అనడు కన్నా తొలగించారు. థాయిలాండ్ వాదన ఏంటి అంటే ఇది రిజిస్టర్డ్ టెంపుల్ ఏమీ కాదు, ఇది కావాలని కంబోడియా పెట్టిన ఒక విగ్రహము, అందువల్ల దీనికి రిలీజియస్ యాంగిల్ లేదు. ఇట్స్ ఓన్లీ ఏ క్వశ్చన్ ఆఫ్ సావర్నిటీ. ఆ భూభాగం పైన ఎవరి సార్వభౌమాధికారం అనే అంశంలో భాగంగానే మేము తొలగించాం తప్ప మతపరమైన అంశాలతో కాదు అని థాయిలాండ్ వివరణ. కారణాలు ఏదైనా విష్ణుమూర్తి విగ్రహాన్ని తొలగించడం సహజంగానే భారత్ తన ఆందోళన వ్యక్తం చేసింది, వ్యతిరేకత వ్యక్తం చేసింది. కంబోడియా కూడా ఈ సెంటిమెంట్ను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది. అందువల్ల ఇదేదో మనకు థాయిలాండ్ కంబోడియా బార్డర్లో యాంటీ హిందూ సెంటిమెంట్గా చూడకూడదు. బంగ్లాదేశ్కు దీనికి పోలికే లేదు. ఇట్ మోర్ ఏ జాగ్రఫికల్ డిస్ప్యూట్, మోర్ ఏ బార్డర్ డిస్ప్యూట్. అది రిలీజియస్ డిస్ప్యూట్ కానే కాదు.